రేపే మే 12 మంగళవారము హనుమాన్ జయంతి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. వైశాఖ మాసంలో మంగళవారం ఈ హనుమాన్ జయంతి మనకు రావటం చాలా గొప్ప విశేషము. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలు, పరిహారాలు ఆ ఆంజనేయ స్వామికి చెంది మీ జాతక దోషాలు, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్లు అన్నీ తొలగిపోయి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతోటి శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు చెంది మీరెప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూరలను వండొద్దు, తినొద్దు. కూరలు విషయంలో ఏముందిలే అని చెప్పేసేసి చాలామంది ఏంటంటే తెలిసి తెలియని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. నాన్ వెజ్ ఒక్కటే వండకూడదు, తినకూడదు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ నాన్ వెజ్‌తో పాటుగా మనకు కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్ వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ కూరల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్య స్థితి, మానసిక స్థితి, బుద్ధి, తెలివితేటలు ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారము, ఈ కూరలు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి కాబట్టి ఇవి వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా అసలు స్వామివారికి పూజ ఎలా చేయాలి? ఏ నైవేద్యాలు పెట్టాలి? ఏ కూరలను వండకూడదు? ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? ఏం చెయ్యాలి? ఎలాంటి రంగు వస్త్రాలు ధరించాలి? స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి? ఇలాంటి ముఖ్యమైన ప్రతి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయండి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమందికి వీడియో చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. రేపు మనకు మంగళవారంతో కూడుకొని ఈ హనుమాన్ జయంతి రావటం చాలా గొప్ప విశేషము. హనుమాన్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినటువంటి రోజు. మంగళవారం అంటే ఆ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ తిథితో మనకు హనుమాన్ జయంతి రావటం అనేది చాలా గొప్ప విశేషం అన్నమాట. ఈ రోజు కోసము ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి వారికి గనక ఈ రోజున మనం పూజలు కానీ అంటే స్వామివారి దగ్గర ఒక చిన్న దీపాన్ని వెలిగించినా లేదా స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళినా కూడా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి అంటే భక్తికి, ధైర్యానికి, బలానికి ప్రతీక. శ్రీరాముడి యొక్క నామాన్ని మనం ఎప్పుడూ కూడా జపిస్తూ ఉండేటటువంటి మహాభక్తుడు. ఈ రోజున శ్రీరాముల వారి యొక్క నామాన్ని మనసులో స్మరించుకున్నా కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది మనకు సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీరాముల వారు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంత ప్రీతో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ రోజున చేసే చిన్న పూజకైనా, పరిహారానికైనా కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. చాలామంది కూడా కుటుంబ పరంగా సమస్యలు, ఇంటి పరంగా సమస్యలు, అలాగే అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారు. సకాలంలో వివాహం కాక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే సరైనటువంటి ఉద్యోగాలు రాక, వ్యాపారంలో అభివృద్ధి లేక, అలాగే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో, శత్రు సమస్యలతో, మానసిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. కానీ ఈ రోజున స్వామివారికి పూజ చేయటం వలన మన కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయన్నమాట. స్వామివారికి ఏంటంటే బెల్లము, వడపప్పు, అరటిపండ్లు ఇలాంటివి నైవేద్యంగా పెట్టుకొని పూజిస్తే మనకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసాను పఠించటం వలన మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే హనుమాన్ చాలీసా కానివ్వండి, లేదా సుందరాకాండను కానివ్వండి, లేదా శ్రీరామ అనేటటువంటి నామాన్ని మనం మంత్రంలాగా జపించినా సరే మనకున్నటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. ఈ రోజున ఇంట్లో అంటే శ్రీరాముల వారు, సీతాదేవి, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి పూజించినా మీకు బాగా కలిసి వస్తుంది. లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటానికి పూజించినా మీకు మంచిది. ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని ఈరోజు కొనుక్కొచ్చుకుంటే ఇంటికి చాలా మంచిది ఒకవేళ లేకపోతే. అలాగే ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని ఉంచి మీరు దీపారాధన చేసినా కూడా మీకు జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పేసి నమ్మకము. అలాగే స్వామివారికి తమలపాకులు అంటే ఎంతో ప్రీతికరము. కాబట్టి ఈ రోజున స్వామివారికి తమలపాకుల యొక్క మాలను సమర్పిస్తూ
సమర్పిస్తూ ఉంటారు. అది ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను చెప్తానండి. ముఖ్యంగా ఈ రోజున చేయకూడని కొన్ని పొరపాట్లయితే ఉన్నాయన్నమాట. మనకి ఈరోజు మంగళవారం హనుమాన్ జయంతి కాబట్టి, ఈ రోజున మగవాళ్ళు గడ్డం చేపించుకోవటం అంటే షేవింగ్ చేసుకోవటము, లేదా హెయిర్ కట్ చేసుకోవటము, తలకు నూనె రాసుకోవటము, ఇంట్లో మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు, పిల్లలు ఎవరైనా కానివ్వండి తలకు నూనె రాసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, అలాగే గోళ్ళు కత్తిరించుకోవటము, నెయిల్ పాలిష్‌లు వేసుకోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి పొరపాటున కూడా చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో గొడవలు జరిగే ప్రమాదం అనేది ఉంది. అలాగే నలుపు రంగు వస్త్రాలు ఇంట్లో పొరపాటున కూడా ఈ రోజున ధరించకూడదనమాట. ఈ నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే నష్టాలు, నిందల పాలవుతారు. అలాగే చీపురు కానివ్వండి, ఇనుప వస్తువులు, పిన్నీసులు, సూదులు లేదా ఏదైనా ఇనప వస్తువులను కానివ్వండి, చాకులు ఇలాంటివి ఇంటికి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కొచ్చుకొని తెచ్చుకోకూడదు. అలాగే భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ రోజున బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇక సూర్యోదయానికి ముందుగానే లేచి ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోవాలనమాట. హనుమాన్ జయంతి కాబట్టి ఈ రోజున ఎంత తెల్లవారుజామున లెగిస్తే అంత మంచిదనమాట. మన ఇంటి యొక్క వాకిలి ముందు కానివ్వండి, అలాగే ఇంటి లోపల కానివ్వండి తప్పనిసరిగా చీపురితో ఇల్లంతా కూడా చిమ్ముకొని, పల్లెటూరుల్లో అయితే ఆవు పేడతో కల్లాపులు చల్లుకునేవాళ్ళు. మనకి సిటీస్‌లో ఏంటంటే మామూలుగా నీటితోనైనా సరే శుభ్రంగా గుమ్మాల బయట అనేది కడుక్కోవాలనమాట. కడుక్కొని బియ్యపు పిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. చాక్ పీసులతో వేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. బియ్యపు పిండితో గానీ, ముగ్గు పిండితో గానీ వెయ్యాలి. ఇక తరువాత ఇంటి లోపల కూడా ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవాలి. ఉప్పు నీటితో తుడవటం వలన నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ తొలగిపోతాయి. అలాగే ఇల్లంతా పసుపు నీటిని కూడా చల్లి ధూపం వేయాలి. ఈ రోజున ధూపం వేసేటప్పుడు అందులో 2 లవంగాలను కూడా వేసుకొని ధూపం వేయటం వలన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం అనేది చేయాలి. ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఎర్రగా ఉన్నటువంటి పుష్పాలు అంటే మందార పూలు కావచ్చు, లేదా గులాబీ రేకులు కావచ్చు, లేదా కొంచెం ఒక స్పూను గల్లులుప్పు కానివ్వండి, స్వామివారికి సింధూరం అంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసిందే. అలాగా చిటికెడంత సింధూరం పొడిని కానివ్వండి, లేదా నల్ల నువ్వులు కానివ్వండి. ఇప్పుడు నేను ఇవి చెప్పాను కదా, వీటిట్లో మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ ఒక్క వస్తువును వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకున్నటువంటి మృత్యు దోషాలు, జాతక దోషాలు ఇలాంటివన్నీ కూడా శరీరం మీద ఉన్న మురికితో పాటుగా అవన్నీ కూడా తొలగిపోయి మీ దేహం వజ్రంలాగా మారుతుంది. తరువాత ఎరుపు లేదా ఆరెంజ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ బట్టలు కానీ వేసుకుంటే చాలా మంచిదనమాట. బాగా కలిసి వస్తుంది. పిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ రంగు వస్త్రాలు వేసుకోండి. స్వామివారికి కేసరి రంగు కానీ, ఎరుపు రంగు కానీ, ఆరెంజ్ కలర్ కానీ, పింక్ కలర్ కానీ, ఆకుపచ్చ రంగు ఇలా ఈ రంగు వస్త్రాలంటే చాలా మంచిది ఇష్టం కాబట్టి ఈ రంగు వస్త్రాలు వేసుకోండి. అలాగే చేతులకి ఆడవారు చక్కగా ఎరుపు రంగు మట్టి గాజులు కూడా వేసుకొని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, మెడలో నల్ల పూసలు, కాళ్ళకు పసుపు రాసుకొని, చక్కగా తలలో పువ్వులు పెట్టుకొని స్వామివారి దగ్గర పూజ చేస్తే చాలా మంచిది. ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి అరటిపండ్లు, పానకము, వడపప్పును నైవేద్యంగా పెట్టి పూజిస్తే చాలా మంచిదనమాట. స్వామివారికి తమలపాకులంటే చాలా చాలా ఇష్టము. తమలపాకులంటే ఆంజనేయ స్వామి వారితో పాటుగా ధనలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున 11 తమలపాకులను తీసుకొని వాటిపైన సింధూరంతో కానీ లేదా గంధంతో కానీ జై శ్రీరామ్ అని రాసి ఆ తమలపాకుల యొక్క మాలను స్వామివారికి సమర్పించండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఈ తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించడం వలన మీకున్న అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఇలాంటివన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అలాగే స్వామివారికి వడమాలను కూడా బ్రాహ్మణులు సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులైనా సరే శుద్ధితో ఈ వడమాలను స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా చేయటం వలన గండాలు, అకాల మరణాలు ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి మీ ఇంటి గుమ్మాలకు ఏంటంటే తమలపాకుల యొక్క మాలను కట్టుకోండి, తోరణాన్ని కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి ఈరోజు తమలపాకుల మాలను కట్టుకుంటే మీ ఇంట్లోకి డబ్బు పుష్కలంగా వచ్చి చేరుతుందనమాట. అలాగే గుమ్మానికి ఇరువైపులా స్వస్తికి గుర్తులు వేయండి, కుంకుమతో కానీ లేదా సింధూరంతో కానీ. అలా చేయటం వలన మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోయి నరదిష్టి, నరుల ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ ఇల్లంతా కూడా త్వరలోనే కనక
కనక వర్షంతో నిండిపోతుంది. ఇక గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు గోవుకు ఆహారంగా ఏదైనా అరటి పండ్లను కానివ్వండి, లేదా పచ్చిగడ్డిని కానివ్వండి, ఏదైనా కూరగాయలను కానివ్వండి, పండ్లను కానివ్వండి, ఇలాగా గోవుకు ఆహారంగా తినిపించినట్లయితే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి 33 కోట్ల మంది దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది, బాగా కలిసి వస్తుంది. అలాగే విపరీతమైనటువంటి డబ్బు సమస్యలతో బాధలు పడేవారు కానీ, అప్పుల బాధలతో బాధపడేవారు కానీ, ఒక తెల్ల కాగితంపై 108 సార్లు జై శ్రీరామ్ అని రాసి ఆ కాగితాన్ని మీరు పూజ దగ్గర ఉంచి తర్వాత ఆ కాగితాన్ని ఏంటంటే బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. మీకున్నటువంటి అప్పుల బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఒక తెలుపు దారాన్ని తీసుకొని చక్కగా ఆ తెలుపు దారాన్ని ఏంటంటే 5 పోగులుగా చేసి దానికి సింధూరం రాసి పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ దారాన్ని ఏంటంటే మీ యొక్క చేతికి కట్టుకుంటే అది రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంకా ఈ రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు ఎవరికైనా దానంగా ఇస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఏదన్నా ఉంటే అదంతా పూర్తిగా తొలగిపోయి మీకున్నటువంటి సమస్య పోయి బాగా కలిసి వస్తుంది. స్వామివారిని ఎరుపు రంగు గులాబీ పుష్పాలతో ఈ రోజున పూజించిన, గులాబీ మాలను సమర్పించినా కూడా మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఇంకా మీ ఇంటి యొక్క పైభాగంలో ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఎర్రటి జెండా పెట్టడం కూడా శుభప్రదం అనమాట. అలాగే గుడికి వెళ్ళినప్పుడు నిమ్మకాయలను తీసుకెళ్ళి చక్కగా నిమ్మకాయలను పూజించుకొని పసుపు, కుంకుమ, అలాగే ఎండుమిరపకాయలు వీటిని కూడా గుచ్చి ఆ నిమ్మకాయల మాలను మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టుకుంటే ఈ నరదిష్టి, నరుల ఏడుపులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ ఇల్లు బాగా శుభప్రదంగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఒక అనుకూలమైనటువంటి వాతావరణము, ధన పరంగా బాగా కలిసి రావటము, ఇంటి పరంగా ఉన్నటువంటి వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున భక్తులకి మీరు గుళ్ళో అరటి పండ్లను సమర్పించండి, పంచండి. అంటే అరటి పండ్లు అంటే స్వామివారికి చాలా ఇష్టము. అరటి పండ్ల తోటల్లోనే ఆంజనేయ స్వామి తిరిగాడు అని చెప్పేసి మనకు నమ్మకము. కాబట్టి అరటి పండ్లను పంచండి. ఇంకా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నేరేడి పండ్లను ఈరోజు తప్పకుండా తినండి. ఇలా నేరేడి పండ్లను కనుక ఈరోజు తింటే ఈ హనుమాన్ జయంతి రోజున మీకున్నటువంటి ఈ జాతక దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, నరులు ఏడుపులు ఇలాంటివన్నీ తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నేరేడి పండ్లు తినండి. అలాగే ఇంట్లో పాలు పొంగించి కొబ్బరికాయను కొట్టుకోండి పూజ చేసినప్పుడు. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయి. ఇక ఈ రోజున ఒక రావి ఆకును తీసుకొని ఆ రావి ఆకును చక్కగా పసుపు నీటితో శుద్ధి చేసి రావి ఆకు మీద మీరు గనక దీపం వెలిగించినట్లయితే మీకున్నటువంటి కొండంత కష్టమైనా సరే వెన్నలాగా కరిగిపోతుందన్నమాట. ఈ రావి ఆకు మీద దీపం ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరైతే వెలిగిస్తారో మీరు గుళ్ళో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఈ రోజున ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. అలా ఉప్పును తీసుకొచ్చుకొని ఒక బౌల్లో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసుకొని చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు వేసేసి ఇల్లంతా కూడా తిప్పి ఆ బౌల్ని మీ ఇంట్లో బీరువా కింద పెట్టుకోవటం వలన మీకున్నటువంటి డబ్బు సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవచ్చు. అలాగే ఈ రోజున లవంగాల ప్యాకెట్ని ఒక చిన్న ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే లవంగాలు లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంటి పరంగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంకా పటికని ఈ రోజున ఇంటికి తీసుకొచ్చుకొని పటికను ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టుకొని ఇంటి లోపల వైపు గుమ్మానికి కట్టుకోవటం వలన కుబేరుడిని అంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. మీకు బాగా కలిసి వస్తుంది. తప్పనిసరిగా ఈ వస్తువుల్లో ఏదో ఒక వస్తువైన తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా ఈ రోజున ఇంట్లో పూజ చేసినప్పుడు తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి. మీరు వడపప్పు, పానకము ఇలాంటివి నైవేద్యం చేసినప్పుడు అందులో ఒక తులసి దళాన్ని కూడా సమర్పించండి. బాగా కలిసి వస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయటము లేదా సుందరాకాండ పారాయణం చేయటము ఈ రోజున అత్యంత శుభప్రదంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా పూజ చేసినప్పుడు హనుమాన్ చాలీసా జపించడం వల్ల ఏంటంటే మనకు చాలా మందికి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ భయం అనేది ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి వేళల్లో కానివ్వండి లేదా మామూలు సమయాల్లో కానివ్వండి అలా భయము అనేది తొలగిపోయి ఈ అంటే కొన్ని రకాల
రకాలైనటువంటి చెడు గాలులు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి. అవన్నీ తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది. స్వామివారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ నెగెటివ్ ఎనర్జీ, ఈ చెడు గాలులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు హనుమాన్ చాలీసాను జపించండి. లేదా ఓం హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్నైనా సరే మీరు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, లేదా 108 సార్లు కానీ ఇలాగైనా మీరు జపించొచ్చు. ఇక మరి మనం చేసే ఈ పూజలు పరిహారాలకు ఫలితం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూరను వండొద్దు, తినొద్దు. కూరల విషయంలో మనం ఏముందలే అని చెప్పేసేసి ఆ పొరపాటు అనేది చేయటం వల్లనే ఈ పూజలకు పరిహారాలకు రిజల్ట్ అనేది లేకుండా పోతుందన్న విషయం చాలా మందికి కూడా తెలియదనమాట. కాబట్టి కూరల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. మరి ఈ రోజున వండకూడని కూరలు ఏంటనేది మనం ఇప్పుడు చూసేద్దామండి. మనకు మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ హనుమాన్ జయంతి మంగళవారం అంటే కుజగ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజున ఎర్రటి టమాటాలను ఇంట్లో పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. టమాటా పప్పు రూపంలో కానీ, టమాటా కూర రూపంలో కానీ, టమాటా పచ్చడి రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా ఈ టమాటాలను వండొద్దు, తినొద్దు. ఈ హనుమాన్ జయంతి రోజున మంగళవారము గుర్తుంచుకోండి. మీ జాతకంలో రాహు, కేతు, కుజ దోషాలు ఇలాంటివన్నీ పెరుగుతాయి. కాబట్టి మంగళవారం ఈ ఎర్రటి టమాటాలను వండొద్దు. తరువాత ఎర్రపప్పు అంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, వాటిని కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇలా కుజ దోషాలు అనేవి మీకు ఎక్కువ అవుతాయి. మీరు కావాలంటే మామూలు పప్పును వండుకోవచ్చు. వీటితో పాటుగా ములక్కాయలు, ఈ ములక్కాయలను కూడా ఈ హనుమాన్ జయంతి రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. కాదు కూడదని తింటే మాత్రం కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే. అలాగే ఎర్రటి బీట్రూట్, క్యారెట్ ఇలాంటి వాటిని కూడా జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ ఈ రోజున వండొద్దు, తినొద్దు. ఇది గుర్తుంచుకోండి. అలాగే దుంపలు, చిలకడ దుంపలు, ఎర్ర దుంపలు, బంగాళదుంపలు ఇలాంటివి కూడా ఈ రోజున ఈ దుంపలను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇక ఉల్లి, వెల్లుల్లి ఇలాంటి ఆహారాలను కూడా పూర్తిగా దూరంగా ఉంచండి. కూరల్లో కూడా ఉప్పు, కారాలు, మసాలాలను తగ్గించుకోండి. కాబట్టి ఈ రోజున మనం చెప్పినటువంటి ఈ ఆహార పదార్థాలను తినకూడదు. ఇక నాన్ వెజ్ సంగతి అయితే చెప్పేదేమీ లేదు. చికెన్ కావచ్చు, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, ఆఖరికి కోడిగుడ్డు కూడా నాన్ వెజ్జే. కాబట్టి ఈ నాన్ వెజ్ అనేది అస్సలు ఇంటికి తెచ్చుకోకూడదండి. తెచ్చుకుంటే మాత్రం ఇక ఆ బాధలు ఇక ఎన్ని రకాలుగా ఏ రూపంలో వస్తాయి అనేది కూడా మనం చెప్పలేమన్నమాట. బయట కూడా తినకూడదు. ఇది గుర్తుంచుకోండి. నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా టచ్ కూడా చేయకూడదు. చాలా నియమ నిష్టలతో స్వామివారిని మీరు పూజిస్తే మీకున్నటువంటి ఎలాంటి కష్టమైన ఒక్కరోజు మనం భక్తి శ్రద్ధలతో చేస్తే మనకున్న కష్టాలు, దోషాలన్నీ తొలగిపోతాయండి. బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ కూరల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు మనం చెప్పినవి తప్ప ఇక మీరు మిగిలినవి ఏవైనా వండుకోవచ్చు, తినొచ్చు. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది మీకు ఉండదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంకా చాలామంది ఏంటంటే స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో మాత్రం 5 సార్లు ప్రదక్షిణలు చేయటం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. ఇక ఈ రోజున ఉదయం 10 గంటల లోపే పూజ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మనకు మంగళవారం హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున ఏంటంటే పూజ గదిని కానివ్వండి లేదా దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. కాబట్టి మీరు ఈ రోజు అంటే ఈ పండుగ ముందు రోజే సోమవారం రోజునే చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకోండి. దేవుడి పటాలు కూడా శుభ్రం చేసేసి గంధము, కుంకుమలతో అలంకరణ చేసుకొని రేపు స్వామివారికి సింధూరం ప్రీతికరమైంది కాబట్టి స్వామివారి యొక్క చిత్రపటానికి సింధూరం పెట్టి పూజ అనేది ప్రారంభించండి. ఎర్రటి మందార పూలతో కానీ, ఎర్రటి గులాబీ పువ్వులతో కానీ, లేదా ఎర్రటి గన్నేరు పువ్వులతో కానీ ఆంజనేయ స్వామిని చక్కగా అలంకరించుకొని మీరు పూజ చేసుకోండి. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ ప్రమిదలో ఏంటంటే 5 ఒత్తులతో దీపం వెలిగించండి. ఇలా చేయటం వలన మీకు అంటే మనకు పంచభూతాలన్నీ కూడా అనుగ్రహిస్తాయి. స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. వివాహమైనటువంటి స్త్రీలు ఏంటంటే మీరు పూజ చేసినప్పుడు మీ మంగళసూత్రానికి మనకు సింధూరం పెట్టుకోండి. సింధూరం అలా కాస్త పెట్టుకోవటం వల్ల ఏంటంటే మీ భర్తకు ఆయుష్ అనేది బాగా పెరుగుతుంది. ఇంటి సంపాదన కూడా బాగా పెరుగుతుంది. తర్వాత శ్రీరాముల వారికి, ఆంజనేయ స్వామికి హారతి కర్పూరం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని ముందుగా కలిపెట్టుకున్నటువంటి అక్షింతలను కూడా వేసుకొని మీ పూజను ముగించుకోండి. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళండి.
ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి బయట 2 దీపాలు వెలిగించండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఒక పేపర్ పైన 108 సార్లు శ్రీరామ అని రాసి ఆ పేపర్ పైన కొన్ని అక్షింతలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోవటం వలన ఎంతటి కష్టమైన తీరిపోయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఈ రోజున విపరీతమైనటువంటి అప్పుల బాధలతో బాధపడేవారు పేదలకు దానిమ్మ పండ్లను పంచండి. ఇలా చేయటం వలన అప్పుల బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. అర్థమైంది కదండీ! ఈ రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇలాంటివన్నీ కూడా. అంటే స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ కూరలను వండుకోకూడదు, ఏ కూరలను వండుకోవచ్చు, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకుంటే ఈరోజు బాగా మంచిది కలిసి వస్తుంది ఆడవాళ్ళకి. అలాగే తమలపాకుల యొక్క మాలను మనం ఎన్ని ఆకులతో తమలపాకుల యొక్క మాలను చేసుకోవాలి, శ్రీరామాన్ని రాసుకోవటము, ఇలా ఎరుపు రంగు యొక్క గులాబీ పుష్పాల మాలను సమర్పించటము, ఇలాంటివన్నీ కూడా మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది దొరుకుతుందనమాట. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే రేపు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హనుమాన్ జయంతిని జరుపుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళండి. మీకు ఎలాంటి కష్టమైన తీరిపోయి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చూసి వెళ్ళకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుందండి. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఆంజనేయ స్వామి వారి మీద నిజమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నవారు వీడియోకి ఒక లైక్ చేయటం వలన మీరు వెంటనే ఒక గంటలోనే శుభవార్తను వింటారనమాట. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది మీకు మీతో పాటుగా నలుగురు భక్తులకి కూడా వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి కామెంట్ బాక్స్లో జై హనుమాన్, జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబం ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.